సమగ్ర సంస్కరణలతో వ్యవసాయ అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ప్రింట్ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజముద్రలో ఉన్న రాజసం దోపిడీదారుడైన జగన్ రెడ్డి ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో ప్రచారం పిచ్చితో పొలం గెట్ల సర్వే రాళ్లపై తన ఫోటో వేసుకుని రైతుల భూములను తాకట్టు పెట్టాలని చూశారని ఆరోపించారు. అనంతరం 11.50 లక్షల ప్రభుత్వ నిధులతో ఒకే రోజు నూతనంగా నిర్మించి 5 గోకుల షెడ్లను తాను ప్రారంభించారు. మరి గతంలో మేము రోజు ఫేస్ చేసే సగం సమస్యలు రెవెన్యూ, అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలు ఉండకూడదు అని చెప్పేసి ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రైతు సంక్షేమానికి రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆ రోజు వైసీపీ పరిపాలనలో అనేక పథకాలు, ట్రాక్టర్లు కావచ్చు, స్ప్రింక్లర్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, పవర్ స్ప్రేయర్స్ కావచ్చు, అట్లాగే హార్వెస్టర్లు కావచ్చు, మరి 0 వడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా అటకెక్కించారు. మళ్ళీ వీటన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక్కొక్క పథకానికి జీవం పోస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే మీ అందరి ఖాతాల్లో 2 దఫాలుగా 7,000 చొప్పున 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మళ్ళీ మిగతా 6,000 కూడా అతి త్వరలోనే రైతుల అకౌంట్ లో వేయటం జరుగుతుంది. కాబట్టి ఒక సమస్య సమస్య అవుతుంది. ఎందుకంటే 2 రైతులు కొట్టుకుంటారు, అది ఊరికి అంటిస్తారు. ఈ ప్రాంతంలో ప్రతి ఊరు ఇదే విధంగా కల్లోలంగా ఉంటే ఈ ప్రాంతం పరిస్థితి కూడా ఏమైందంటే ఇదంతా గొడవల ప్రాంతం అనేది అభిప్రాయం పబ్లిక్ లో వస్తుంది. ఇక మన పల్నాడు కాబట్టి ప్రతిదానికి రక్తం చూడటం ఒక అలవాటుగా మారిపోతుంది. అందరికీ చెప్పేది ఒకటే, సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీకు భూమి సంబంధించిన ఎటువంటి అబ్జెక్షన్లు ఈ రోజు ఉన్నా మరి గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురండి. వారి పరిధిలో అయితే వారు చేస్తారు, లేకపోతే ఆర్డీఓ గారికి తెలియజేస్తారు. భూమి కోసం ఇక్కడ యుద్ధాలు జరగకూడదు, కొట్లాటలు జరగకూడదు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని మరి గోరంతల్ని కొండంతలుగా చూడటం, ప్రతిదానికి గొడవలు జరగటం అనేది చాలా బాధాకరం. అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మన మాచర్ల నియోజకవర్గంలో ఉండకూడదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మరి జమ్మలమడక గ్రామం నుంచి 200 ఎకరాలు 741 మంది రైతులు మీ అందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇనాం భూముల సమస్య కూడా 170 మంది ఇనాం భూముల రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పిస్తూ మరి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో చూస్తే గతం చాలా గందరగోళం చేశారు వైసీపీ పాలకులు. భూమి మీది ఇంకొకళ్ళు లోన్ తీసుకుంటారు, భూమి వేరొకరిది రికార్డ్స్ లో ఇంకొకళ్ళది ఉంటుంది పేరు. ఇలాంటి అనేక సమస్యలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నారు. ఇది ఈ ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. రెవెన్యూ సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతా ఉన్నాయి. వీటిని ఏ విధంగా తగ్గించాలి, ఒక చిన్న గెట్టు దగ్గర గొడవలు పట్టడం, చంపుకునే స్థాయికి జరగటం అనేది జరుగుతా ఉన్నాయి. వీటన్నిటినీ నివారించాలి. ఎవరి భూమికి వాళ్ళకి హక్కులు కల్పించాలి. అందుకే రీసర్వే చేసి హద్దుల్లో ఉన్న రైతుల్ని కూడా పిలిచి వాళ్ళ అభ్యంతరాలని పరిగణలో తీసుకొని వాళ్ళందరి సంతకాలతో తీసుకొని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు మరి కొత్త సర్వే ఇది తీసుకురావడం జరుగుతుంది.